హే శకుంతల, ఎలా ఉన్నావు? బాగున్నాను. రారా రారా, రండి వేణు. దివ్య రామ్మా. నమస్కారం అమ్మా. అందరూ వచ్చేసారా? బాగున్నాను. రామ్మా కూర్చో. నమస్కారం బామ్మ. కూర్చోండి. కూర్చోండి వేణు. అమ్మా, ఎలా చూసినా మీకు పెళ్లి చూపులు చూసే టైం మిగిలినట్టే. మహా, తొందరగా కడిగేసి వేడిగా ఉన్నప్పుడు ఈ కాఫీ తీసుకెళ్లి వాళ్ళకి ఇచ్చేయి. మనోహర్ బాబుకి పెళ్లి జరుగుతుందని సంతోషమే మొహంలో కనిపించట్లేదే. ఒకవేళ నీకు నచ్చలేదా, అలా చంద్రముఖిలాగా రియాక్షన్ ఇవ్వటం వదిలేసి చక్కచక్క తీసుకెళ్ళి ఇవ్వమ్మా. ఏ కాఫీ చేయడం తెలుసు, తీసుకెళ్ళి ఇవ్వడం తెలీదా? వంట చేయడమే నా డ్యూటీ, సప్లై చేయడం నీ డ్యూటీ. నాకిక్కడ ఎంత పనుందో తెలుసా? ఏంటి అలా చూస్తున్నావు? ఒక్కటే నొస్స. పెళ్లి కూతురికి ఇలాంటి రకరకాల ఐటమ్స్ ఉండి ఆమెను ఇంప్రెస్ చేసి మన చేతిలో ఉంచుకుంటేనే కదా మన ఫ్యూచర్కి మంచిది. ఎందుకంటే ఎలా చూసినా ఇంటి మేనేజ్మెంట్ ఆవిడ చేతికే కదా వెళ్ళేది. నీకంటే సమస్య లేదు, పెళ్ళై భర్తింటికి వెళ్తావు. నేను ఇక్కడే ఉండి పట్టపోసుకోవాలి కదా. అబ్బా, నోరు తెరిస్తే ముయ్యడు కదా. మహా, ఏంటి? అలాగే మేడంతో, అదే పెళ్లి కూతురుతో కాఫీని సుబ్రహ్మణ్యం సారే పెట్టాడని కొంచెం నొక్కి చెప్పు. సరే, సార్ కట్ చేసి సుబ్రహ్మణ్యం పెట్టాడని చెప్పు. ఎవరైనా పైకి వస్తున్నాడంటే ఓర్చుకోలేరు కదా. మేము వచ్చిన దగ్గర నుంచి తిరుపతి, శ్రీశైలం అని ఊరూరు తిరుగుతున్నారు. పర్వాలేదమ్మా, ఇప్పటికైనా వచ్చారు, చాలా సంతోషం. ఏంటి శకుంతల, ఫ్రెండ్స్ మధ్యలో ఈ చిన్న చిన్న ఫార్మాలిటీస్ ఎందుకు? ఆయనకివ్వు. వారికివ్వు. దివ్య తీసుకో, మహా కాఫీ బాగుంటుంది. మహా, మనం మేడ మీద ఉంటాడు, వెంటనే కిందకు రమ్మని చెప్పమ్మా. అమ్మ కిందకి రమ్మని చెప్పింది. నువ్వురా. ఏంటి ఇంకా మను రాలేదు? మనో చాలా సిగ్గుపడుతున్నట్టున్నాడు. మనమే పైకెళ్ళి చూసేద్దాం. రండి చూద్దాం. అయ్యో, దయచేసి వదలండి. ఇదే సరైన టైం మన విషయం గురించి చెప్పడానికి. రా, అందరితో చెప్పేద్దాం. రాజ్యం తన కొడుకుని బుద్ధిమంతుల్లా పెంచిందని అందరూ చెప్తుంటారు. అది కరెక్ట్ గానే ఉంది. అందరి ముందు చెప్తాను, నిన్నే లవ్ చేశాను, నిన్నే పెళ్లి చేసుకుంటాను అని. వాడు కూడా ఈ కాలం పిల్లలు చేసే తమాషాలు, చిలి పనులు అన్నీ చేస్తాడు. మా అమ్మ ఒక్కదాని మాట కోసం మన ఇద్దరి జీవితాల్ని నాశనం చేసుకోలేం. రా, అందరితో చెప్పేస్తాను. వెళ్ళి చెప్పండి, నేను చెప్తాను. నాకేం ఇష్టం లేదు, వద్దన్నా వినిపించుకోవట్లేదని. నేను తన పెళ్లి చూపులకు వెళ్ళినప్పుడు సిగ్గుపడి ఆవులు కొట్టాయిలోకి వెళ్ళి దాక్కుంది. ఆ రోజు కలలో కనిపించారని ఏవేవో చెప్పావు, ఈ రోజు దూరంగా వెళ్తున్నావే. షేవింగ్ క్రీమ్ తో పళ్ళు తోముకున్నా. అదే ఇలాంటివి ఇంకా చాలా విషయాలున్నాయి ఆయన గురించి చెప్పడానికి. అలాగా? అందరూ వస్తున్నారు. ఎవరొస్తే ఈ రోజు అటో ఇటు తేలాలి. నీలా ప్రతి విషయాన్ని మనసులో పెట్టుకొని దాచుకోవడం నా వల్ల కాదు. దయచేసి వదలండి, వదలండి. నేను ఇవన్నీ స్పోర్టివ్ గానే తీసుకుంటాను. మరి ఇంకేం చేస్తారు? మనో, ఏంటి? ఓ, కాఫీ పడిందా? సరే సరే, మీరు రండి. మహా, అదంతా కాస్త క్లీన్ చేయమ్మా. బాగున్నావా మనో? మను, తనే దివ్య. హలో. హాయ్. రాజమండ్రి ఆర్ట్స్ కాలేజ్ లో ఎంబీఏ చదువుతుంది. కాలేజ్ లో తను కల్చరల్ సెక్రటరీ. కుకింగ్ అంటే కూడా చాలా ఇంట్రెస్ట్. రకరకాల కేకులు తయారు చేస్తుంది. చాలు చాలు, అన్నీ నువ్వే చెప్పేస్తే తర్వాత వాళ్ళే మాట్లాడుకుంటారు. చెప్పని వేణు, మనమ్మాయే కదా. ఇద్దరూ కావాలంటే ఒంటరిగా మాట్లాడుకొని మనం వెళ్ళి కింద వెయిట్ చేద్దామా? మనో, ఇదిగో, నీ పేరేంటి చెప్పారు కదా, త్వరగా తుడిచేసిరా. ఏమైంది మహా? ఏమైంది?
ఏం లేదు. కాదు, ఏదో జరిగింది. నీ నోరు అబద్ధం చెప్తోందని నీ కళ్ళు ఏడుస్తున్నాయి, చూసావా? అబద్ధం చెప్పడానికి ఏముంది? నేను మనశ్శాంతిగా ఉండేది ఈ వంటగదిలోనే. నువ్వు వచ్చిన తర్వాత అది పోయింది. కలుసుకోవాలని రాసి పెట్టుంటే కలుసుకుంటారు. నేనెందుకు పానకల్లో పుడకలా? మా అమ్మ చేతులతో నువ్వు తీసుకుంటున్నావంటే వెరీ లక్కీ మహా. ఏంటి, వెళ్ళిపోదామా? నువ్వింతకు ముందు ఉండేవాడివే. టీ కొట్లో పొగచూరిన పాత గొడవలు గుర్తున్నాయా? ఇప్పుడున్నాయో లేవో ముందు ఆ కళ్ళద్దలాయంతో చెప్పాలి. వేకువజామున అభిషేకం నుంచి సాయంత్రం పూజ వరకు రోజు నిన్ను చూసి నమస్కరించి సంతోషంగా ఇక్కడి నుంచి బయలుదేరానని. ఏమా మహా, ఊళ్ళో వాళ్ళందరూ నన్ను మూర్ఖమాధవరా అంటూ ఉంటారు. వాళ్ళు ఎలా అయినా అనుకోవచ్చు. నువ్విలా మాట్లాడటం బాధేస్తుందమ్మా. వేస్తుంది. రండి, సరైన సమయానికే వచ్చారు. నేను ఇక్కడి నుంచి వెళ్తున్నాను. ఎక్కడికి వెళ్తావు? ఇక్కడ పెళ్లి ఏర్పాట్లు జరుగుతుంటే. ఎక్కడికైనా వెళ్ళి చేస్తాను. నేను ఒక్క నిమిషం కూడా ఇక్కడ ఉండలేను. చస్తావా? ఏమా, ఇంటికి వచ్చినప్పుడు ఈ ఇళ్లే నీకు స్వర్గం అన్నావు. నీ చెల్లెలు ఆపరేషన్ ఖర్చుల కోసం అని చెప్పి బామ్మ దగ్గర ఇప్పుడే 15,000 రూపాయలు అప్పు తీసుకొస్తున్నాను. నువ్వేంటమ్మా ఇలా మాట్లాడుతున్నావు? అమ్మా మహాలక్ష్మి, ఏడవకమ్మా. మన తాహతికి ఇలాంటి కలలు రాకూడదమ్మా. దయచేసి ఈ విషయాన్ని బయటెక్కడా చెప్పకమ్మా. ఇంత జరిగిన తరువాత ఇక ఇక్కడ నువ్వు ఉండలేవని నాకు తెలుసమ్మా. ఇటువంటి రక్షణ ఉండే చోటు నీకు దొరికే వరకు కొంచెం ఓపిక పట్టమ్మా. అందుకు తగిన శక్తిని తప్పకుండా ఆ సుబ్రహ్మణ్యం నీకు ఇస్తాడమ్మా. మహాని నువ్వు లవ్ చేస్తున్నావని తెలుసుంటే నేను ఇలాంటి నిర్ణయం తీసుకునేదాన్ని కాదు. మనో, చిన్నతనం నుంచి నేను వేసుకునే షర్టును కూడా నువ్వే కొనిచ్చావమ్మా. అవన్నీ నాకు నచ్చినట్టు మార్చుకున్నాను. కానీ ఈ విషయంలో మాత్రం మార్చుకోవడం నా వల్ల కాదమ్మా. నేను ఇంతవరకు నీకేం చేసినా నీ మంచి కోసమే చేశాను బాబు. ఈ పెళ్లి ఏర్పాటు కూడా అలాగే చేశాను. మీ అమ్మ నీకు మంచి చేస్తుందని నీకు నమ్మకం ఉందంటే మహాని నువ్వు మర్చిపోయి తీరాల్సిందే బాబు. ఐఎమ్ సారీ మను. నీ వేదన నాకు అర్థమైందమ్మా. కానీ ఇప్పుడు మరో దారి లేదు. మనోని నువ్వు మర్చిపోవాలి. వాడితో కూడా నేను ఇదే చెప్పానమ్మా. మిమ్మల్ని ఇలా అడిగించాను కదమ్మా, నన్ను క్షమించండి. ఇక నుంచి ఈ మహా ఎవరికి ఇబ్బంది కలిగించదమ్మా.
నిమిషంలో సమస్యలన్నీ తీరాలంటే ఇందులో దూకితే చాలు. మంచి ఐడియానే, దూకేయ్. నేనే నిన్ను అడ్డుకోవడం రాలేదు, దూకేయ్. దూకలేదా? లోపల నీళ్లు తక్కువకుంటే ఎలాగోలా ఈదుకుంటూ రావచ్చని డౌట్ కూడా నీకొద్దు. లోపల ఉన్న పాములు నిన్ను కాటేస్తాయి, హ్యాపీగా పైకి వెళ్ళిపోవచ్చు. ఆ మెట్టు కిందే అనుకుంటాను నిన్న పామును చూశాను. ఏంటి చనిపోవాలని వచ్చావు, పాములు కానీ భయపడ్డావు? ఏంటి నీ సమస్య అని అడిగితే ఇతరుల గొడవలో అనవసరంగా జోక్యం చేసుకోవద్దు అంటావు. ఏదైనా పాజిటివ్గా తీసుకోవాలి మహా. గొప్ప జీవితాన్ని ఇవ్వటానికి ముందు దేవుడు పెద్ద పెద్ద కష్టాలను ఇస్తాడు. ఈ లోకంలో తట్టుకోలేని సమస్య అంటూ ఏదీ లేదు. నిన్న జరిగిందాన్ని బట్టి ఈరోజు నిర్ణయం తీసుకోకూడదు, రేపది మారచ్చు కదా. అర్థమైందో లేదో. ఇలాగ పాత బావులు గేదెల కొట్టాల్లో ఉండి ఫీల్ అయ్యే బదులు గుడికెళ్ళి దేవుణ్ణి పూజిస్తే మనసు కొంచెం ప్రశాంతంగా ఉంటుంది కదా. సరే సరే, ఈసారి వస్తే జంటగానే వస్తానని దేవుడితోటే ఛాలెంజ్ చేసావు కదా. నీ ఛాలెంజ్ నాకెలా తెలుసు అనుకుంటున్నావా? ఇదేంటి హస్త సాముద్రికం, జ్యోతిషం, మ్యాజిక్ కూడా తెలుసు నాకు. ఏది నీ చేయి చూపించు, చెప్తాను. అయ్యో, నేను నీ మొహాన్ని చూసే నీ కథంతా చెప్తాను. 6 ఏళ్ల వరకు నోట మాట రాకుండా ఉండేది ఈ మహా. మొక్కని దేవుడు లేడు, చెయ్యని పరిహారం లేదు. ఆ తరువాత ఒక స్వామిగారొచ్చి సుబ్రహ్మణ్య స్వామి విభూదిచ్చాడు. అది నుదుటన రాసుకున్న మరుక్షణం నుంచి గంటలు గంటలు మాట్లాడటం మొదలెట్టావు. కరెక్టా? అది మాత్రమే కాదు, పళనిలో సుబ్రహ్మణ్య స్వామి సన్నిధిలో పెళ్లి చేసుకోవాలని కలలు కన్నావు. కరెక్టేనా? ఇవన్నీ నీకు మాధవరావు చెప్పుంటాడు. నీతోనే ఎవరితోనూ చెప్పొద్దన్న మాధవరావు గారు నాతో ఎలా చెప్తారు? కానీ నాకు అవన్నీ తెలుసు. నువ్వు మనసులో ఎవరిని తలుచుకుంటున్నావో నీకు ఆయనతోనే ఖచ్చితంగా పెళ్లి జరుగుతుంది. జరిగినట్టే. నీకు నమ్మకం కలగలేదు కదా? ఇప్పుడు జరిగింది కదా విచిత్రం. అదే విధంగా నీ పెళ్లి ఖచ్చితంగా జరుగుతుంది. నమ్మకం లేని కొందరికి తెలియపరచడానికే ఇలాంటి కొన్ని కనికట్టు విద్యలు చేసి తీరాలి.